చూసి ఒక అన్న వాళ్ళకిద్దరు కూతుర్లే లండన్ వెళ్ళిర్రట. ఆ అన్న నాకు 20K హెల్ప్ చేసిండు ఆ ఇంటర్వ్యూలో చూసి. థ్యాంక్ యూ అన్న, నీకు ఎప్పుడు రుణపడి ఉంటా. సో కానీ ఏంటి ఆ సిచ్యువేషన్ అంటే అలాంటి ఫేస్ చేసినప్పుడు చాలా ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే మన కళ్ళ ముందే నాన్నగారికి అలా జరిగేటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. సో ఒక్కదాన్ని ఎలా ఫేస్ చేసావు అసలు? ఫస్ట్ నాన్నకి, నాన్న తర్వాత అమ్మకి, కంటిన్యూ సంవత్సరంలో ఇద్దరికి. తర్వాత వాళ్ళకి మంచి అయ్యేసరికి నాకు సర్జరీ అయింది. అప్పుడు బాగా బాధ అనిపించిండే. కన్నుంటే బాగుండేది. ఉన్న ముగ్గురము మంచాలనే ఉన్నాము. చేసిర్రు, అక్కలు హెల్ప్ చేసిర్రు కానీ అదే. కానీ ఇప్పటికి కూడా అమ్మ నాన్నతోటే నేను అచ్చుడు పోవడు, వాళ్ళని చూసుకోవడం. ఫస్ట్ వాళ్ళే కదా, వాళ్ళ తర్వాతనే ఫీట్లు. వాళ్ళేం పని చేయకున్నా పర్లేదు, నాకు ఇంటికాడ ఉంటే మా అమ్మమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళేసరికి అంతే. సో నాన్నగారికి అంటే నువ్వు ఆ నాన్న మమ్మీ వెళ్తూనే ఉండేవాళ్ళు కదా, అమ్మ నాన్నతోనే ఉండేదాన్ని. సో ఏంటి నాన్నగారికి ఎందుకు సడన్ గా ఒకసారి అలా సడన్ గా వచ్చింది అన్న? అంటే ఏంటి అసలు మంచిగానే ఉన్నాడు. నైట్ ఎర్లీ మార్నింగ్ వచ్చింది పెరాలసిస్. ఓకే. మనం వెళ్ళింది గవర్నమెంట్ హాస్పిటల్? లేదన్న, ప్రైవేట్ హాస్పిటల్. 1500 తోటే పోయినా ప్రైవేట్ హాస్పిటల్లకు. 1500తో ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఆలీలకు ఫోన్లు చేస్తే మా బావాలు, మా అక్క అంటే మా చిన్న బావ, మా పెద్ద బావ ఇద్దరు, వాళ్ళు కూడా హెల్ప్ చేసారు నాకు. చాలా ధైర్యం అని చెప్పుకోవాలి. అంటే గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు చెప్పిండు మా నాన్న పోయేటప్పుడు, నన్ను గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుపోకని. ఇక మాకు ఎట్లా అంటే ఇట్లా వచ్చింది కదా, గవర్నమెంట్ హాస్పిటల్ అంతా పట్టించుకోరు కదా అన్న, ప్రైవేట్ అయితే పట్టించుకుంటారు కదా. చెప్పిండు అన్నట్టు. మాకు కూడా ఇక మాకు అన్నలు లేరు కదా, మా నాన్నని అన్నిటికని. సరే ఎట్లయితే అట్లా అయిపోయిన తర్వాత అక్కలకు బావలకు ఫోన్ చేసినా వచ్చిర్రు. అమ్మ నేను వెళ్ళిన. అప్పుడు అనిపించింది ఒక కన్ను ఉంటే, ఒక తమ్ముడు ఉంటే బాగుండేదని. సో తోడుంటే బాగుండు అనిపించేది. బట్ అంటే స్టార్టింగ్ ఇంట్లో ఉన్నప్పుడే స్ట్రోక్ వచ్చిందా? నైట్కు మా ఇల్లు పక్క పిల్లాడిది బర్త్డే ఉండే, మంచానే ఉన్నాడు, తిన్నాడు, మంచానే ఉన్నాడు, పండుకున్నాం. ఎర్లీ మార్నింగ్ వచ్చింది. ఎర్లీ మార్నింగ్ అట్లనే వెళ్ళిపోయినాం. రాగానే ఇక మధ్యలోకి పోయేసరికంటే ఇంకా మొత్తం ఇక గట్టిగా వచ్చేసింది, మూతి ఇట్లా పోయింది, ఇట్లా మొత్తం పడిపోయినాయి. ఇక ఎర్లీ మార్నింగ్ పోయినాము, ఆయమ్మలు వాళ్ళు ఉండరు కదా వెహికల్ చైర్ మీద. అప్పుడు బాగా పెయిన్ వచ్చింది. మా నాన్నని నాకు ఒక్కదానికి లేవ్వలేడు. నేను ఒక్కదాన్ని లేపితే ఇట్లా ట్రై చేస్తుంటే ఒక అంకుల్ వచ్చి, ఎందుకమ్మా పిలవచ్చు కదా ఎవరినన్నా అన్నాడు. ఏమనుకుంటారేమో పొద్దునని నేను ఒక్కదాన్ని లేపుకున్నా మా నాన్నని. సో అది క్లియర్ అయిందా? ఎంత అయింది? లేదు, క్లియర్ కాలేదు అన్న. 1 lakh అయింది. 1 lakh అయింది. సో 1 lakh అయినా క్లియర్ అవ్వలేదు. ఇక అదంతే అన్న చెప్పారు డాక్టర్. కానీ ఇంటి మట్టుకు కూర్చున్నా మాకు మా నాన్న ఉన్నాడని. అదే ఇంట్లో ఉన్న చాలు అన్నట్టు మనం అనుకుంటాం. బట్ ఇంకా ట్రీట్మెంట్ కోసం మరి మనీ ఇలాంటి అవసరం ఉంటాయి కదా. ఇప్పటికి కూడా చూయించుకుంటా అంటుండు. ఇక ఆయన ఆశ ఉంటది కదా, ఇంకో బిడ్డ ఉంది, పెళ్లి చేయాలి, నేను ఇంకా మంచిగా ఉంటా, ఎవరికైనా కానీ బతకాలని ఉంటది కదా. నేను ఇంకా అలాంటి ఈడ మందు పోతుర్రంటే ఇడికోతా అంటాడు. ఆడ 10,000 కట్టాలి, 7,000 కట్టాలి. మళ్ళీ అమ్మకి లివర్ ప్రాబ్లం. ఇద్దరికి టాబ్లెట్లకే సరిపోవు నాకు. ఈ ఇంటర్వ్యూ చేసిన, సాంగ్స్ వాడిన పైసలు, ఇంట్లోకి ఉప్పుతోడు 9 నేనే, ప్లస్ వాళ్ళిద్దరికి టాబ్లెట్లు, అమ్మకి లివర్ ప్రాబ్లం. నాన్నకైన 1 year కి మమ్మీ గారికి 6 నెలల్లోనే. 6 నెలల్లోనే లివర్ ప్రాబ్లం. అయ్యో. సో అప్పుడు వెళ్ళారు మళ్ళీ ట్రీట్మెంట్ మొత్తం చెప్పారు ఎంత అవుద్ది? అమ్మకి గ్యారంటీ ఇవ్వలేదు. మళ్ళా ఇక బాగానే అయినాయి పైసలు. ఇప్పుడు రికవరీ 1 lakh దాటింది. ఇప్పుడు ఇక టాబ్లెట్లే అన్న ఇద్దరికి టాబ్లెట్లే. మళ్ళీ నీకు మళ్ళీ నాది ఇప్పుడు తగ్గిందన్న. ఓకే. సో వాళ్ళిద్దరిని నువ్వే చూసుకో. నేనే చూసుకో. సో వీళ్ళందరికీ అవన్నీ అవసరం లేదు. అది ఇంట్లో ఇంత బాధ ఉండి కూడా బయటకు వచ్చి మేము, ఆమెకు బాధ ఉంది, ఆమె కూడా, వాళ్ళు కూడా అన్నలు లేరు వాళ్ళకు కూడా, వాళ్ళిద్దరు ఆడోళ్ళే. మేము అయినా బయటకు వచ్చి ఇంత నవ్వుతూ ఉండగా కూడా మమ్మల్ని ఇంత చేసారు. అట్లా జనరల్గా అంటే ఆడపిల్లలు బయటికి వెళ్తేనే నలుగురు 100 మాటలు అంటారు. సో మీరు చేస్తుంది ఏంటంటే కొంచెం ప్యారెడ్ చూసే వాళ్ళకి కామెడీగా ఉన్నా, సో అది బోల్డ్గా అన్నట్టు కొంతమందికి అనిపిస్తుంది. సార్ మీ చుట్టుపక్కల ఏమైనా మాటలు ఎలా అంటారా? మీకు అంటారు, మొహం మీద అన్నారు వాళ్ళు, చాటుకంటారు అంతే. దీనికి అంటే మేము పేరడీ సాంగ్స్ చేసిన తర్వాత ముందు ఈవెంట్స్ చేసినాం, బయటికి వెళ్ళినాం. అప్పుడు ఎవరేమంటారు అనేది మాకు ముందు తెలుసు. దాన్ని ఫ్యామిలీ దాకా పడి, ఫ్యామిలీ ప్రెషర్, మళ్ళీ అది ఆపేయు అన్నదాకా మాది కాదని చెప్పేసి పేరడీ స్టార్ట్ చేయగానే ముందు ఫ్యామిలీకి చెప్పుకున్నాము, ఇట్లా ఉంటుంది, ఇట్లా వెళ్తున్నాం, ఎవరేమన్నా పట్టించుకోకరు అని చెప్పి.
ఫ్యామిలీ సపోర్ట్ చేసారు. మీరు ఎంతమంది? మేము ఇద్దరం అక్క చెల్లెలు. ఇద్దరు అక్క చెల్లెలు, అన్న బ్రదర్ లేరు. లేరు. సో ఈ సిస్టర్కి బెదర్లు అయితే లేరు ఇద్దరికి. ఓకే, ఏదైనా ఫస్ట్ అయితే మీరు కొంచెం ఒక దృఢ సంకల్పంతో అయితే ఒకటి స్టార్ట్ చేశారు. సో దానివల్ల అయితే కొంచెం ముందుకు వెళ్తున్నారు. కొంచెం ఫైనాన్షియల్గా అయితే ఇప్పుడు పర్లేదని నేను అనుకుంటాను. అవునా కాదు మరి మీకే తెలియాలి. సో అంటే ఏంటి మీరు లైఫ్లో ఏం చేద్దాం అనుకుంటారు ముందుకే, అంటే ఎలాంటి డ్రీమ్స్తో వెళ్దాం అనుకుంటున్నారు? సింగింగ్. సింగింగ్. సో అంటే ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ చేసే వాళ్ళకి సింగర్లుగా అవకాశం తక్కువ అని విన్నాం. మరి అప్పుడు వస్తాయని అనుకుంటారా? మేము వచ్చింది చూసుకుంటాం అన్న, వచ్చింది చేస్తాం. సింగింగ్ అంటే మా ప్రాణం పోయేంత వరకు మాత్రం ఇది వదులుకోమంతే. ఏదైనా వదులుకోవడానికి రెడీ మాత్రం దీనికి. రికార్డింగ్స్ వస్తే చేసుకుంటాం. ఇది ఏదో మేము టైం పాస్ కు చేసుకుంటున్నాం అంతే, ఫేమస్ కోసం కాదన్న. కానీ ఇదే కొంచెం అయింది కదా కొంచెం. అంటే ఈ వర్డ్స్ తీసేసి టాలెంట్ గుర్తిస్తే మాత్రం వెళ్తాం కదా నమ్మడికి. అలా గుర్తిస్తారు ఎవరైనా? గుర్తించాలి ఇప్పటికైతే. ఆ వర్డ్స్ నే ఎక్కువ గుర్తిస్తారు. అంటే ఏంటి కొత్తగా చేస్తారు, కొత్తగా అంటారు అని అలానే ఉంటాయి కదా. సో ఏదైనా కొత్త సాంగ్ కూడా పాడదాం పని, ఇద్దరు కలిపి ఒకటే పాడతారు కదా. నల్ల నల్ల కళ్ళదాన నా ముదుగుమ్మో, నీ నడకల్లో నాయి మనసు బంగారు బొమ్మ, నిలబడి నిన్ను చూసి నానే నా ముదుగుమ్మో, నీ నల్లం చూసి రెలోన బంగారు బొమ్మ. సూపర్ సూపర్. ఇప్పుడు మీ ఇద్దరు కలిసిన తర్వాత మీరే రాసుకుంటారా, అంటే ఇలా అనుకుంటారా లిరిక్ అని? సో ఇంతకు ముందు ప్యారడీతో ఒక షో వచ్చేది మా టీవీలో సమ్. సో అవి అలాంటివి కొత్తగా ఏమైనా షోస్ మీరు ట్రై చేశారా? లేదు లేదు, ఎక్కడ ట్రై చేయాల. ఆట పాట షోలో ఓన్లీ అంటే పేరడీ కాదు, నార్మల్ గా ఫోక్ దానికి వెళ్ళినాం. పేరడీలో ఎన్ని సాంగ్స్ చేశారు ఇప్పటి వరకు? ఇప్పటి వరకు 20 చేసి ఉంటాం. 20 చేసి ఉంటారా? సో కంటిన్యూ పాడమంటే ఎన్ని పాడతారు? సక్కని పోరీని చూసి సంకలు గుద్దుకొని పోతే సర్పంచు బిడ్డవని సావగొట్టి పండ పెడితే సిగ్గన్న లేదారా పోడా, అది అద్దన్న వడ్డవురా ఎంట, తింపి తింపి వడ్డరు నీ ఇంట, ఎటు కాకుండా అయిందిర నీ పంట. ఈలోపు చిన్నగా ఎలాగా పనిలోకి వెళ్ళాం కాబట్టి మీరు ఇప్పుడైతే కొంత టైం అయింది, నెక్స్ట్ అయితే మ్యారేజ్ అంటూ చేసుకోవాలి. సో అంటారు కదా పెళ్లి చేసుకోవాలి అది ఇదని. సో ఏంటి లవ్ మ్యారేజ్ అనుకుంటారా, అరేంజ్ మ్యారేజ్ అనుకుంటారా? ఏదో ఒకటి మా రాత్రులు ఎట్లుంటట్లయితే ముందు ఇంకా ఇప్పుడు అంటే రాత్రులలో ఉన్న ముందు మనం రాసుకుంటారు కదా ఈ మధ్యన. ముందు రాసుకోలేం కదా, ఏమో ఎట్లయితుందో. ముందు పేరెంట్స్ చూసి చేసుకుంటాం. అంటే మీరు ఇప్పుడు ఏంటనుకో, నువ్వైతే ఏం చెప్తావు? పెళ్లి లవ్ మ్యారేజ్ చేసుకుంటావా లేకపోతే ఫ్యామిలీకి నచ్చిన పెళ్ళి చేసుకుంటావా? చేసుకుంటే మాత్రం లవ్ చేసుకొని ఫ్యామిలీ ఒప్పించి చేసుకుంటా. ఓకే, లవ్ కమ్ మ్యారేజ్ చేసుకుంటావు. వచ్చినట్టు వెళ్ళ అయితే నిన్ను ఒప్పించాలి, వాళ్ళని ఒప్పించాలి కదా, అంతే కదా. ఇంటి కాడ పిల్ల